For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సమాజంలో ఆడవాళ్ళు ఉన్నారు, అలాగే మగవారు ఉన్నారు, కానీ ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఇంకా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా తక్కువగా చూస్తున్నారు. కానీ వాళ్ళల్లో కూడా ఒక డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే కాబోయే సింగర్స్ కూడా ఉండొచ్చేమో. నాతో పాటు ఇప్పుడు ఉన్నారు మన సింగర్, అలాగే సమంత వాయిస్ లాగా చేసే మిమిక్రీ ఒక ఆర్టిస్ట్ లాగా నయని గారు ఉన్నారు. సో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సమంత. హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. మీరు? ఓకే, నేను సూపర్. సమంతానా లేకపోతే నీ రియల్ నేమ్ నయని? అసలు ఏంటి నేమ్? నయని పేరు అయితే, బట్ చాలా మంది వాయిస్ విన్నాక సమంతాని పేరు వాళ్ళే పెట్టేశారు. ఓకే, సో ఎక్కడ చూసినా సమంతాని వాళ్ళే పిలుస్తారు, ఎందుకులే అని నేను కూడా పలికేస్తూ ఉంటా. అంతేనా? మరి నా కోసం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా ఒక సాంగ్ మన సమంత గారిదైనా లేదంటే ఇంకేదైనా, నాకు తెలిసి ఆల్మోస్ట్ సమంత గారిని డిటో దించేస్తావు నాకు తెలుసు. సో ఒక్కసారి పాట పాడతావా? ఓకే. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లోని ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లోన రవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, రేపుల్లో మపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ, చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనదే, చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముత్తు, సంపెంగ పూల ముత్తు చంపుతున్నది, నా గుండె నిండుగా నీ రూపు నిండగా, నా నీడ కొత్తగా దోచె మెత్తగా, నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే దాచి మెత్తగా. వావ్, సూపర్. నిజం చాలా బాగుంది. ఎంతవరకు చదువుకున్నావు? సో ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ తర్వాత బ్యూటిషియన్ అండ్ డిజైనింగ్ కోర్స్ చేసా. ఓకే, తర్వాత నేను ఫస్ట్ జాబ్ కాస్మెటిక్స్లో చేసా వైజాగ్లో. ఎందుకు అక్కడ నచ్చలే, ఇంకా ఆపేసాను. ఓకే, ఎంతవరకు ఆపేసావు ఇక? యా. సో మరి అసలు ట్రాన్స్జెండర్గా ఎలా మారావు? సో ఫస్ట్ మెయిల్గానే ఉన్నాను కదా, బట్ నా ఫీలింగ్స్ అసలు ఫిమేల్గానే ఉండేవి. నా బాడీ నేను మెయిల్గా అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోయా. ఓకే, పైగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వు ఫిమేల్గా మాట్లాడుతున్నావు, ఫిమేల్లా బిహేవ్ చేస్తున్నావు, సో ఇవన్నీ నాకెందుకో నెగిటివ్గా అనిపించాయి. సో వాళ్ళ మాటలు నేను తీసుకోలేకపోయా. మళ్ళీ దాని తర్వాత ఆలోచించా, వీళ్ళ మాటల కన్నా నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ కదా, సో వీళ్ళు ఏమనుకుంటే ఏంటి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి కదా అని ఇలా ట్రాన్స్మెన్గా మారిపోయా. ఓకే, మరి ఇలా ట్రాన్స్జెండర్గా మారావు కదా, నీకు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ వచ్చాయా? చాలా వచ్చాయి. ఒక మనిషి ఒక అడుగు నుంచి ఇంకో అడుగు వేయాలంటే దాని వెనక చాలా ఉంటాయి. సో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నా. ఇలా రోడ్ మీదకి వస్తే నువ్వు ఉమెన్వా, సో మెన్ అయితే వాయిస్ ఎందుకు ఫిమేల్లా ఉంది, మెన్ అయితే బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఫిమేల్గా ఉంది, నువ్వెందుకు ఫిమేల్గా ఇలా యాక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ చాలా ఫేస్ చేశాను. బట్ ఎప్పుడు నేను వెనకడుగు వేయాలి అనుకోలే. సో ఎప్పుడు నేను ఎదుటి వాళ్ళ మాటల్ని పాజిటివ్గానే తీసుకుంటా. సో వాళ్ళు ఏదో అన్నారు కదా అని బాధపడటం, ఆలోచించడం అవన్నీ చేయను. ఓకే, మరి ఇలా ట్రాన్స్జెండర్గా మారావు కదా, మరి మీ పేరెంట్స్ ఏమన్నారు? వాళ్ళు ఏమనుకున్నారో నాకు ఇప్పటివరకు తెలీదు. ఇంతవరకు ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. ఎప్పటి నుంచి ఇంటికి వెళ్ళలేదు నువ్వు? ఐ థింక్ 2-3 years అయిపోయింది. 2-3 years. అంటే ఏజ్ ఎంత అసలు నీది? నాది 22 ఇప్పుడు. 22 అంటే 8th క్లాస్లో నీకు నా ఫీలింగ్స్ ఉన్నప్పుడు, సో ఎలా అసలు అది? మరి ఇంటికి వెళ్ళకపోయేసరికి ఇప్పుడు 2-3 years అంటున్నావు కదా, సో అంతకుముందు ఎక్కడ ఉంటున్నావు మరి అసలు? అంతవరకు హైదరాబాద్లోనే ఉన్నా. ఇంతకుముందు వైజాగ్లో 2 years, ఇక్కడ హైదరాబాద్ వచ్చి 3 years అయిపోయింది. 3 years అవుతుంది. కానీ మీ పేరెంట్స్ ఎవరు కాల్ చేయట్లేదా, రావట్లేదు? మధ్యలో వెళ్ళా ఇలా మారక ముందు. సో దాని తర్వాత ఇంకా వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదు. అప్పుడప్పుడు మాట్లాడతారు. ఓకే. సో ఇంట్లో వాళ్ళ నుండి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు.
మరి ఇప్పుడు ట్రాన్స్జెండర్గా ఉంటున్నారు కదా, సో చదివింది ఇంటరే, మరి ఏమైనా జాబ్ చేస్తున్నారు అంటే ఎలా మీ వర్క్? లేదు, ప్రస్తుతానికైతే జాబ్ ఏం చేయట్లేదు. సో మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి గృహప్రవేశాలకి వెళ్ళటం, లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్ళడమే చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మీకు షైగా ఫీలింగ్ అనిపించట్లేదా అసలు? చాలా ఉండేది, కానీ వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎదుర్కొనే దాంట్లో నాదెంత అనే ఒకే ఒక్క కారణం వల్ల ఆగిపోయా. నిజమే. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ అనను. సో ఇలా ఉన్నప్పుడు మీ వల్ల మంచి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎస్, సో కాబట్టి మీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది. సో సినిమా ఛాన్సెస్ ఏమైనా కానీ మిమిక్రీ లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ట్రై చేయొచ్చు కదా. నిజానికి చెప్పాలంటే నేను హైదరాబాద్ వచ్చింది సంగీతం నేర్చుకుందామని, ఓకే. అలాగే ఏదైనా జూనియర్ యాక్టర్గా ట్రై చేద్దామని వచ్చా. సో వచ్చాక ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నేను దేనికి ట్రై చేయలేకపోయాను. ఎందుకని? ఇప్పుడు చేయడానికి వచ్చావు, కంపల్సరీ చేసి ఉంటే ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉండేదానివి కదా. అవును, ఎందుకంటే అలా చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు అలా వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామంది అంటున్నారు కదా, మన కామెంట్స్ చూస్తూనే ఉన్నాను. సో చాలామంది ఇట్లా వెళ్తున్నారు, చేస్తున్నారు, పైసలు ఇవ్వకపోతే శపించాలని చెప్పేసి అంటున్నారు. మరి సో దానికంటే మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ద్వారా మీరు ఒక మంచి ఛాన్స్ కోసం వెతకొచ్చు కదా. బట్ ఈ కాలంలో టాలెంట్ ఎవరు చూడట్లేదు, అదొక్కటే ప్రాబ్లం. ఓకే. సో ఆల్రెడీ మీరు నిజం చెప్పాలంటే ఒక సమంతలాగా కంపల్సరీ మిమిక్రీ సూపర్గా చేస్తారు. ఒకసారి చేయండి అది. బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు? చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా. అలా వెళ్ళిపోతే ఎలా? అందంగా ఉన్నానని పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. ఓకే ఓకే. ఇంకేమైనా డైలాగ్ చెప్పవా సమంతలాగా? సమంత కాదు, సీతారామం. సీతారాం. ఓకే. ఏవయ్యా రావయ్యా, నీకు నిజం తెలుసా? నువ్వు రావడం లేదని మా బెరడు కూడా నీపై బెంగ పెట్టుకుంది. దాంతో పూలు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? సూపర్. ఇంత మంచి టాలెంట్ ఉంది, నువ్వు నిజం చెప్పాలంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే సక్సెస్ అవుతా అని నాకైతే అలా అనిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళకు కూడా కొంచెం కంపల్సరీ ఛాన్స్లు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు హిజ్రాగా మారారు కదా, మరి మీ ఫ్యామిలీ వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదా? మరి లేదు, ఏం పట్టించుకోవట్లేదు. మరి ఏదైనా ట్రై చేస్తున్నావా? అంటే జాబ్ కోసమైనా కానీ? ఇంతవరకు ట్రై చేయలేదు. అసలు మొన్నటి దాకా కూడా నేను సంగీతం క్లాస్ కోసమే ట్రై చేసా. ఇంకా జాయిన్ అవ్వాలి అనుకున్నా, మళ్ళీ ఎందుకు ఆగిపోయాను సడన్ గా. ఇప్పుడు హిజ్రాలు చనిపోతే కనుక వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో చీతు అన్నట్టు మామూలుగా చేస్తూ ఉంటారు. సో మీకు ఆ ప్రాసెస్ ఏంటి అసలు? సో ఇప్పుడు కాలం కాకుండా ఒకప్పుడు అనుకుంటే, ఒక హిజ్రా చనిపోతే వాళ్ళని ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ చూడకుండా అర్ధరాత్రిలో ఇలా ఏమంటారు పాతి పెట్టడం ఇలా చేసేవారంట. ప్రస్తుత కాలంలో అలా ఏం లేదు. సో అది కూడా అలా ఎలా ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు వచ్చే జన్మలో కూడా ఇలా నపుంసకునిగా పుట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో చేస్తారు. ఓకే. ఏదో మళ్ళీ కొట్టడం కూడా ఉంటదని చెప్పేసి చెప్పులతో కొట్టడం అలా చేస్తారు అని నేను విన్నాను. ఓకే, విన్నారు కానీ మీరు ఇంతవరకు నేను కళ్ళతో చూడలేదు. సో నేను మా పెద్దవాళ్ళకి ఎందుకు అలా చేస్తారు అంటే, వచ్చే జన్మలో మనం ఇలా పుట్టకూడదు, పుడితే స్త్రీగా పుట్టాలి లేదా పురుషునిగా పుట్టాలి, ఈ జన్మ వద్దు అని అలా చేస్తారు అని చెప్పారు. ఓకే. ఇప్పుడు హిజ్రాలు కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అసలు పెళ్లి అంటే ఎలా మీకు అసలు? అంటే పెళ్లి అంటే ఐ మీన్ అంటే లైక్ దట్ బాయ్స్ ని కూడా ఇలా పెళ్లి చేసుకుంటున్నారు కదా. మాకంటూ ఫిమేల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఒక మంచి భర్త, పిల్లలు ఎలాగా ఉండరు. సో పెళ్లి చేసుకున్నాక అనాథ శరణాలయంలో పిల్లల్ని దత్తత తీసుకోవటం ఇలా చేస్తూ ఉంటాం. సో ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనేది కోరిక. బట్ ఈ కాలం అలా యాక్సెప్ట్ చేయట్లేదు కదా, ఎవరో నూటికో కోటికో ఒకరు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, అది నిజమే. అందుకోసమే మీరు ఇంకా చదువుకుంటే బాగుండేది కదా. నాకు చాలాసార్లు అనిపించేది, బట్ నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇలా అయిపోయాను. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఇంకా ఫ్యామిలీ అంటే అంత నార్మలే. నేను ఫ్యామిలీ కోసం చెప్పాలి అంటే సిస్టర్ అయినా బ్రదర్స్ ఇట్లా ఎవరైనా? నాకు బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు కూడా ఉన్నాడు. సో తమ్ముడు చనిపోయాడు, ఇంకా బ్రదర్ ఉన్నారు. మీకు సెలబ్రిటీ ఇష్టమైన సెలబ్రిటీ ఎవరు? సమంత అండ్ సాయి పల్లవి. మోస్ట్లీ ఐ లవ్ శామ్ ఓన్లీ. ఓకే. మరి హీరోస్లో? విజయ్ దేవరకొండ అండ్ అల్లు అర్జున్. ఎందుకు అర్జున్ రెడ్డి సినిమా చూసావా? అలానే కాదు, ఫస్ట్ నుంచి ఇష్టం. పైగా ఐ థింక్ డేట్ ఆఫ్ బర్త్ కూడా తనది May 9 అనుకుంటా, నాది కూడా అదే. ఓకే ఓకే. ఒకవేళ మీకు మూవీస్లో మంచి అవకాశం వస్తే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అలా అవకాశం వచ్చిన తర్వాత ఈ వేలో వెళ్ళడం బంద్ చేస్తారా? ఖచ్చితంగా ఆపేస్తాను.
ఖచ్చితంగా ఆపేస్తారు. సో ఎందుకంటే అలా చేయడం కంటే ఇది ఇంకా బెటర్ కదా, మనకు ఆపర్చునిటీ ఇలా వస్తే బెటర్. సో మిమిక్రీ ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే డైరెక్ట్ స్క్రీన్ మీద వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? రెండిటిలో ఏ ఒక్కటి వచ్చినా నేను వదులుకోవాలి అనుకోవట్లేదు. ఓకే. సో సూపర్, నిజం చెప్పాలంటే చాలా గ్రేట్ అసలు, ఎందుకంటే మీ దగ్గర అంత టాలెంట్ ఉంది. సో నాకు తెలిసి మళ్ళొక్కసారి సమంత గారి వాయిస్ని మళ్ళొక్కసారి మాకు వినిపిస్తారా? ఓకే. శామ్ ఫస్ట్ మూవీ ఏమయ్యా చేసావి. ఓకే. కార్తిక్, నిన్ను చూడాలి, కలవాలి, మాట్లాడాలి, కానీ నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏవైనా అనుకుంటారని భయం కార్తిక్. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ 3 hours నీతోనే ఉండాలనుకుంటున్నాం. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? ఓ సూపర్. ఇప్పుడున్న దాంట్లో ట్రాన్స్జెండర్స్లో చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీసులు ఇలా ఉన్నారు. సో ఇంతవరకు సింగర్స్ అనేవాళ్ళు లేరు. సో నిజం చెప్పాలంటే మీరు అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో మళ్ళొకసారి మా కోసం పాట పాడతారా? సో హిందీ. సూపర్. నిజంగానే ఇట్లా ఎంత టాలెంట్ పెట్టుకొని జనాలు ఇంకా గుర్తించట్లేదు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఒకసారి గుర్తించండి, ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ ఉంది. సో ఇటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా ఇలా రోడ్డు దగ్గరికి వెళ్ళి పేమెంట్ అడుక్కోవాల్సిన అవసరం ఏంటి అసలు. సో ఇటువంటి వాళ్ళకి కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాది కూడా ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే. సో ఈ సోషల్ మీడియా ఎప్పుడు పిచ్చి పిచ్చి వీడియోస్ చేసే వాళ్ళకి అండ్ ఫ్రాడ్ వీడియోస్ చేసే వాళ్ళకి లైక్స్ ఇస్తారు అండ్ సపోర్ట్ చేస్తారు, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎందుకని వెనక్కి నెట్టేస్తారు? అవును నిజమే, ఇది మంచి క్వశ్చన్. అది జనాలను చాలా వరకు నేను ఇదే అడగాలి అనుకుంటున్నా. బట్ ఎందుకు అలా చేస్తారు? సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చేయండి. బట్ పిచ్చి పిచ్చి వీడియోస్ చేసే వాళ్ళకి, ఈ సొసైటీకి బ్యాడ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి అండ్ పీపుల్స్ని బ్యాడ్ చేసి మాట్లాడే వాళ్ళకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అండ్ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఈ జనాలు ఎప్పుడు మారుతారో మేము కూడా అప్పుడే మారుతాం. నిజమే అది మాత్రం. సో జనాలు మారాలి, అలాగే వాళ్ళు మారితేనే మీరు కూడా మారుతామని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరేమంటున్నారు జనాలు మారాలంటారు, కానీ జనాలు కూడా ఏమంటున్నారు తెలుసా? సో ముందు వాళ్ళు మారండి, తర్వాత మేము మారుతాం అన్నట్టు ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో కూడా. సో నేను కామెంట్స్ చాలా చూసాను, ఓ వీళ్ళంతా కామన్, వీళ్ళు అడుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. బట్ కానీ మీళ్ళల్లో కూడా హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే దీనికి నేను ఆన్సర్ చెప్తాను. జనాలు ఇప్పుడు మా వాళ్ళలో ఇప్పుడు ఒక ట్రాన్స్ అయ్యారు అంటే లోపాలు ఉండబట్టే అవుతారు కదా. సో మా వాళ్ళలో చాలా మందికి మెంటల్ గా స్టెబిలిటీ ఉండదు. వాళ్ళ ఆలోచనలు, ఫ్యామిలీ వదిలేస్తారు, ఇవన్నీ స్ట్రెస్ లో వాళ్ళు ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో వాళ్ళకి అర్థం కాదు. కనీసం ఈ జనాలు అది కూడా ఆలోచించరు. రోడ్ మీదకి వెళ్తుంటే కూర్చా, ఏ చెక్క, ఈ మాటలన్నీ మేము తీసుకుంటూనే ఉంటాం. కొంతమంది ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్తే మా వాళ్ళు ఈ కాలంలో అబ్బాయిలు ఏం చేస్తున్నారో తెలుసా? కత్తులతో వచ్చి బెదిరించి మనీ లాక్కోవటం, ఫోన్లు తీసుకోవటం, బలవంతంగా పీకల మీద కత్తి పెట్టి ఫోన్ పే నుండి మనీ తీసుకోవటం, చాలా వరకు ఇలానే చేస్తున్నారు. రీసెంట్గా నా ఫోనే, నేను రోడ్ మీద నుంచి నడిచి వెళ్తుంటే నా ఫోన్ తీసుకొని ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పే చేయమని ఒక అబ్బాయి బ్లాక్మెయిల్ చేసి నేను చెయ్యను అంటే నా ఫోన్ని కింద కొట్టి విరగొట్టేశాడు. ఓ మై గాడ్. ఇది అందులో ఉన్న నా చాలా మెమరీస్ పోయాయి. ఓకే, మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? మరి పోలీసులు కూడా ఏం తీసుకోరు. మీరెందుకు అక్కడ ఫస్ట్ వాడేం చేశాడో అడగరు, మీరెందుకు అక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఒక మనిషి అన్నాక రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఉంటుంది కదా, అది స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరూ తిరగాల్సిన ప్లేస్. మేము మనుషులమే కదా. అక్కడ మా బాధ అర్థం కాదు, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారని క్వశ్చన్ చేస్తారు తప్ప అక్కడ అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఎందుకు అలా చేశాడు అది ఏం క్వశ్చన్ చేయరు. సో తప్పు మాదే అని మొత్తం మా మీదే నెట్టేస్తే మరి మేమేం చేయాలి? ఈ సొసైటీ వల్లే మేము మూర్ఖంగా మారిపోతున్నాం. ఈ జనాలు చేసే పనులు, ఒక్కరైనా మమ్మల్ని మనిషిలా చూస్తే మేము ఇలా మూర్ఖంగా ప్రవర్తించాం కదా. అవును. సో అది ఓకే, వెరీ గుడ్. నిజమే, అది మాత్రం అది కూడా కరెక్టే. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇక్కడ విజయనగరం ప్రాపర్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని ఎవరు చేరదీశారు? సో ఇక్కడికి వచ్చాక భవానీ అని మా అత్తయ్య ఉంటుంది, అలాగే నాతో పాటు శ్రీవల్లి అని ఇంకో మమ్మీ ఉంది. సో వీళ్ళే నన్ను అడాప్ట్ చేసుకుని చాలా బాగా చూసుకునేవారు. ఓకే, అత్తయ్య అంటే ఎలా? మీ రిలేషన్ అని కాదు, ఒక కమ్యూనిటీలో ఉండేటప్పుడు మాకు ఫ్యామిలీలో ఉండేటప్పుడు అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఇక్కడిలోకి వచ్చాక మమ్మీ ఉంటారు, అలాగే అత్తయ్య ఉంటారు. సో వాళ్ళలా అడాప్ట్ చేసుకుంటారు. సో సేమ్ ఇంకా మమ్మీ అంటే ఇలా రిలేషన్ నాని, అత్తయ్య, వదిన ఇలానే ఉంటుంది, ఫ్యామిలీ లానే ఉంటాం. ఓకే, మీకు కూడా ఫ్యామిలీ. సో మీరు ఎప్పుడైనా రూమ్ రెంట్ కోసం మీరు వెళ్ళినప్పుడు ఏమైనా స్ట్రగుల్ పడ్డారా? అంటే మేము చాలా వరకు చెప్పాను కదా, ఇలా నార్మల్గా ఏవైనా భిక్షటం కోసం వెళ్ళినా, గృహ ప్రవేశాలకు వెళ్ళినా కొంతమంది రౌడీ విధవలు, చిల్లరగాళ్ళు
ఇలా బెదిరించి మనీ లాక్కోవటం ఇలా చేసేటప్పుడు రూమ్ రెంట్ పే చేయలేక చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే అండ్ మా ఓనర్ ఆంటీ కూడా చాలా మంచిది. సో తను అర్థం చేసుకునేది. ఓకే ఇంకా 1 month ఆపేది కూడా. అవునా? ఓకే నీకు లైఫ్లో బెస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ అసలు ఏమనిపించింది ఎప్పుడు? సో బెస్ట్ ఎమోషన్ అంటే నా తమ్ముడు ఉంటాడు ప్రభాష్ అని. తనకి ఐ థింక్ 16-17 years. ఓకే సో తను ఆ ఏజ్లోనే ఫ్రెండ్స్తో తిరిగి ఆల్కహాల్ తీసుకొని ఇంకా సడన్గా పాయిజన్ తీసుకొని చనిపోయాడు, సూసైడ్. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్గా మారేటప్పుడు నాకంటూ ఒక తమ్ముడు ఉన్నాడు, ఫ్యామిలీని వాడైనా చూసుకుంటాడు కదా అన్న భరోసా ఉండేది. సో తను అలా అయిపోయాక ఇంకా లైఫ్ అంతా నేనే అన్నట్టు ఫీల్ అయ్యా. ఓకే ఇప్పుడు మీ తమ్ముడు లేడా మరి? లేడు. లేడు. అమ్మ నాన్న నువ్వు, నేను, అమ్మమ్మ, తాతయ్య, అన్నయ్య. అమ్మమ్మ తాతయ్య అన్న. అమ్మ నాన్న లేరా మరి? వాళ్ళందరూ వైజాగ్లోనే ఉంటారు. వైజాగ్లో ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రజెంట్ మరి? ప్రెసెంట్ నేను హైదరాబాద్లోనే ఉంటున్నా, ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటి ఎక్కడికి ఏం వెళ్ళలేదు. మరి ఇప్పుడు అమ్మ నాన్న అంటున్నా కదా, అసలు ఎప్పుడైనా కానీ ట్రాన్స్జెండర్ మారిన తర్వాత ఎప్పుడు ఏం పిలవలేదు అసలు వాళ్ళని? ఫోన్లో మాట్లాడారు, ఇంకా పిలవల. అంటే మాట్లాడమైనా ప్రేమగా మాట్లాడతారా? ఓకే బట్ కానీ ఇంటికి రావద్దని చెప్తారా లేదంటే నువ్వు? లేదు, నేనే భయంతో వెళ్ళట్లేదు. అంటే ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు కన్న తల్లికి ప్రేమ ఎలా ఉన్నా ఉంటుంది. కాకి పిల్ల కాకికే ముద్దు అంటారు కదా. సో పిల్లలు ఎలా ఉన్నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమంటారా, సో వాళ్ళ మాటల వల్ల నేను ఎక్కడ బాధపడతానా, నేను బాధపడితే వాళ్ళు ఎక్కడ బాధపడతారన్న ఒకే ఒక్క రీజన్తో నేను వెళ్ళను. ఓకే మరి ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఉంటాను అంటాను. హైదరాబాద్లో. సో ఏదో కూడా సాధించిన తర్వాత ఒక గొప్ప పేరు తీసుకొస్తే ఆటోమేటిక్గా మీ అమ్మ మీ నాన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా. సో నేను ఒక ఫ్యామిలీకి వస్తే వాళ్ళని కూడా ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీ తీసుకొస్తాను. చాలా మంది అమ్మాయిలకు కూడా ఇలా అంత క్లారిటీగా వాయిస్ ఉండదు, బట్ నీ వాయిస్ మాత్రం సేమ్ ఒక అమ్మాయి లాగే అంత మంచిగా అనిపిస్తుంది. ఏమైనా గొంతు సర్చ్ చేసుకున్నారంటే ఐ మీన్ ఆపరేషన్ అటువంటి ఏమైనా చేయించుకున్నారా అంటే ఎలా? అలా ఏం లేదు, చిన్నప్పటి నుండి నా వాయిస్ ఇలానే ఉండేది. చాలా మంది అమ్మాయిలు కూడా అడిగేవారు నీకుండే వాయిస్ మాకుంటే చాలా బాగుండేది అని. కానీ నాకు ఇప్పటికీ డౌట్, అసలు గొంతు అనేది సర్జరీ చేయడానికి వీలవుతుందా? మేబీ నాకు తెలియదు, డాక్టర్ని అడిగి కనుక్కుందాం. ఇంతవరకు నాకు కూడా డౌట్. చాలా మంది అడిగారు నువ్వు ఏమైనా గొంతు సర్జరీ చేయించుకున్నావా? బాడీ సర్జరీ, స్కిన్ సర్జరీ అంటే తెలుసు, బట్ గొంతును ఎవరైనా సర్జరీ చేసుకుంటారా? మేబీ చెప్పలేము, ఉండొచ్చేమో కదా. సో అది నాకు కూడా తెలీదు. బట్ కానీ చిన్నప్పటి నుంచి నీ వాయిస్ ఇలానే ఉంటుంది. ఉండేది. బట్ కానీ నీ వాయిస్ నీకు ప్లస్ తెలుసా? ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఒక సమంత లాగా సో మంచిగా నాకు తెలిసి ఇంటర్వ్యూ అందరికి చేరితే గనక మీలాంటి వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమంత ఎనీవే థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే కరెక్ట్ చెప్తున్న జనాలకు కూడా నార్మల్గా ప్రేక్షకులందరికీ సో ఇటువంటి వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే ఒక మిమిక్రీ అసలు ఎంత బాగా సేమ్ సమంత లాగా చేస్తుంది, అటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా తరపున మా మ్యాక్స్ టీవీ తరపున థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఈ మ్యాక్స్ టీవీ ఇన్వైట్ చేసి ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ కాలంలో మాలాంటి ట్రాన్స్ ఉమెన్స్ని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకుంటేనే ఒక గొప్ప విషయం. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యాక్స్ టీవీ. సో అలాగే ఈ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, టాలెంట్ ఎక్కడ ఉంటుందో మా మ్యాక్స్ టీవీ అక్కడ కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ శిల్పారెడ్డి.